నమస్తే. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై మనము గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అయితే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఉన్నాము. ఒక రైతు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. తను ఏమనుకుంటున్నారు అంటే, ఈ రుణమాఫీ అయిందా, రైతు బంధు టైం టు టైం పడ్డదా, ధాన్యం టైం టు టైం ప్రభుత్వం కొంటుందా, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సాధారణ రైతు ఉన్నాడు. అనగా నమస్తే, మీ పేరు? ఇక్కడే. ఓకే, అంటే ఇక్కడ ఇదే దిలావర్పూర్ లో ఉంటారు. సో చెప్పండి, అంటే మీకు ఎంత ఉంది జాగా, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏం పండిస్తారు? పత్తి వేస్తాం, మక్కేస్తాం, మంచిగానే పడుతుంది, మంచిగానే పొలం ఉన్నది. అది కొనుడు మంచిగా కొంటున్నారు రేవంత్ రెడ్డి కూడా, కానీ కొంచెం లేబర్ అమలు లేక అయ్యోడు ఇబ్బంది అయింది. కొనుడు అయితే మంచిగానే కొంటాడు. ఇక రైతు బంధు అది కూడా ఎక్కొచ్చింది. అమలు లేకనే కష్టమైంది, లారీలు అమలు లేకనే, అక్కడ దిచ్చ అమలు లేకనే. ఇక అయితే ఇప్పుడు రైతు బంధు కూడా వేసేస్తున్నాడు, కొంచెం వెనకాల ముందని వేసేస్తున్నాడు. కానీ ఇప్పుడు మొన్న అయితే 2 ఎకరాలకు పడ్డది, ఇంకా 3-4 ఎకరాలకు మర్ర పడుతుంది అంటున్నారు. రుణమాఫీ కూడా అయిన వాళ్ళకి అయింది, 2 లక్షలు ఉన్న లోపల వాళ్ళకి అయింది. మాకైతే కాలేదు ఇప్పటిదాకా. అది అలా తెలుసుకొని ఎట్లా ఇస్తున్నారు, మాకైతే కాలేదు. 4 లక్షలు ఉంటే కాలేదు, 2 లక్షల లోపలకు అందరికి అయిపోయింది. 4 లక్షలు ఉంటే కాలేదు. ఎట్లా ఉంటారు మీరు కూడా చూసారు, మనకు తెలంగాణ వచ్చింది, 2 సార్లు కేసీఆర్ గారు పరిపాలించారు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో ఎలా ఉంది అంటే, మీకు ఏది బాగా వస్తుంది? ఈ 6 గ్యారంటీల స్కీమ్లు బాగున్నాయా, లేదంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన ఎలా బాగుందంటారు? ఈ మంచిగా ఈయన రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది ఇప్పటికైతే. మరా నెక్స్ట్ తెప్పిస్తాం కానీ ఇట్లా చేస్తాం తెలియదు. ఇక ఇప్పటికైతే మంచిగా ఉన్నది. ఎట్లా ఉంది అంటే, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అయితే ఒక రైతే, మీరు కూడా రైతే, మరి ఇప్పుడు తోటి రైతుని కాదని మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటున్నారు. మరి అంటే కాంగ్రెస్ మీరు అనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ అనుకుంటున్నారా? ఎట్లా ఇప్పుడు ఇంకో 2.5 సంవత్సరాల్లో ప్రజల్లో మార్పు రావచ్చా? మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ కి అవకాశం ఇవ్వచ్చా, లేదంటే వీళ్ళు 6 గ్యారంటీలను నమ్మి మళ్ళీ కాంగ్రెస్ కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే గ్రౌండ్ లెవెల్ మీ విలేజ్ లో ఎట్లా ఉంది? బీఆర్ఎస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ చిచ్చాయన్నట్లా అందరు వాళ్ళగా లీడిపోయినాక వాళ్ళ గోళ్ళు పోతారు, ఊళ్ళో చేస్తారు. ఈయనకు ఉన్నప్పుడు ఈయనకే పడుతుంది. వాళ్ళ కొట్లాట్లు అలాగే ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గరికి వాళ్ళు పోతారు, అది వాళ్ళ పంచాయతీలు అలాగే ఉన్నాయి. మన పంచాయతీ అలా ఏడ చెప్తారు అన్నట్ల. ఈయనకే రేవంత్ రెడ్డికి సరే ఒకసారి చూడాలి, ఒకసారి మళ్ళీసారి చూడాలి. చూసి రాకపోతే మంచిగా లేకపోతే వీళ్ళు చెప్తున్న 6 గ్యారెంటీలతోటి ఎలక్షన్ కి వచ్చారు. ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు రావాలంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తేనే ఏర్పడతాయి. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ మీద అయ్యో చూసి మళ్ళీసారి అవకాశం ఇద్దామని అట్లా ఏమన్నా ఉంటుందండి? లేదు, ఇప్పుడు చూసుడే రేవంత్ రెడ్డికి చూసుడే సార్ ఒకసారి. ఎట్లా ఉంది అంటే, మంచిగా ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. మరలా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లా వస్తామో ఇప్పటికైతే మంచిగా ఉన్నది. ప్రస్తుతానికి అయితే బాగానే మంచిగా ఉన్నాయి. అంత ఏమున్నాయి, ఉచిత బసాయ, కరెంట్ బిల్లు ఉన్నది, అందరికి మంచిగా ఉన్నాయి. ఇంకేమున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. మందు సంతులే కొంచెం ఫీరం అవుతుంది. మందు సంతులు బాగా డేంజర్ అవుతున్నాయి రైతులకైతే. ఇప్పుడు ఆడ నిజామాబాద్ జిల్లాలో ఈ ఒకటి మీకు రైతులకు యూరియా యాప్ అని తీసుకొచ్చారు. అంతకుముందు కేసీఆర్ టైంలో ఉన్నప్పుడు అది డైరెక్ట్ మీరు షాప్ పోయి వంకొని వస్తుండే. ఇప్పుడు అది మీకు తెలుసా? ఇప్పుడు అంటే యాప్ వాడచ్చా? ఇప్పుడు ఆ యూరియా మీరు తీసుకున్నారా? దాని మీద ఏమంటారు? ఇప్పుడు అది ఈ చేతులు మహారాష్ట్ర వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. సరుకుల మాట ఉన్నది ఒకటి. ఇప్పుడు మన బీజ్ కూడా బాగా రేట్ అవుతున్నది. రేటు బాగా అయింది. 18,200 అవుతుంది. మాకు మందులు తగ్గియాల, ఎందుకంటే మనం వ్యవసాయం చేసిన మాకు దానికి పెట్టినామనుకో మాకు ఏం పెట్టుబడి వెళ్ళదు అట్లా. సో బెటరే అంటారు మొత్తానికి రేవంత్ రెడ్డి. మంచిది మందు గురించి మాకు తీసేయాలి. మాకు మందుది కానీ పంటది కానీ రేటు బీటు అన్ని సౌలభ్యం చూస్తే మా రైతులకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రతిసారి ఎక్కడ చూసినా అని తెలంగాణలో ప్రతి జిల్లాలో ఈ వడ్లు ఎక్కువ పండిస్తారు. ఒకటే పద్ధతిలో పోతురు, అన్ని వడ్లు పండిస్తారు. సో పంట మార్పిడి అనేది చేస్తుర్రా లేదా? పంట మార్పిడి మీద అంటే ప్రభుత్వం మద్దతు ధర ఒకవేళ అవకాశం ఇచ్చి మీకు అవగాహన కల్పించి ఆ పంటల మీద దానికి తగ్గట్టు మార్కెటింగ్ ఇస్తే మీరు పంట మార్పిడి చేసే అవకాశాలు ఉంటాయి. మాకు దగ్గరగా ఉంటే రేటు ఉన్నాయనుకో దానికి మారుస్తారు. ఎందుకు మారు? రేటు ఉండాలి అనుకున్నాగా మరలా దగ్గరలో ఉండాలి. అమ్ముడికి మార్కెట్కి దగ్గర ఉండాలి. ఏదో నిజామాబాద్ గిన్ని 2 సంవత్సరాలు అంటే పైసలు పడదు. అవి వేరే పంటలు అంటే బాగా దిగుబడి రాదు, తోడం వస్తుంది. దాని దగ్గర ఉంటే జల్లి కప్పలు వేసుకొస్తుంది. మా సుంటి కూడా పెట్టాలి. ఇటు ఇక్కడ దగ్గర అందుబాటులో పెట్టాలా, రేటు మంచిగా ఉంచాలా, పెడతారు. మొత్తానికంటే ఒక సాధారణ రైతుగా మీరైతే కాంగ్రెస్ పాలనకు ఓకే అంటున్నారు? ఓకే మంచిగా కానీ ఒక ఇదే రాయి మాకు బీజ్ కానీ యూరియా కానీ అందుబాటులో దగ్గర ఉంచాలి. అవి అదొకటి కష్టం, అదొకటి కష్టం ఉన్నది. కరెంట్ కూడా మంచిగా ఉన్నది, మంచిగా ఇచ్చేసింది అప్పుడు బేసిక్కి. ఓకే రైట్.